విశాఖ పోలీసులు హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టురట్టు చేశారు. విదేశాల ఉద్యోగుల పేరిట అమాయకులను విదేశాలకు తరలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రధానంగా కంబోడియా, మయన్మార్, బ్యాంకాక్ దేశాలకు హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు. కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఫెడెక్స్ టాస్క్ గేమ్ పేరిట సైబర్ నేరాలకు పాల్పడుతూ అమాయకులను వాడుకుంటున్నారు. అయితే ఈ క్రమంలో ఆ దేశాల నుంచి చైనా కంపెనీలకు తరలిస్తున్న ముఠాని అదుపులోకి తీసుకున్నారు. కంబోడియాలో విశాఖ పోలీసులకు కంబోడియాలో చిక్కుకున్న విద్యార్థులు ఓ వీడియో పంపించారు. సిమ్ కార్డుల సరఫరాపైన దృష్టి సారించిన పోలీసులు విశాఖ పోలీసులు హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠాను గుట్టురట్టు చేశారు. విదేశాల ఉద్యోగుల పేరిట అమాయకులను విదేశాలకు తరలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ప్రధానంగా కంబోడియా, మయన్మార్, బ్యాంకాక్ దేశాలకు హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు. కేసులో ముగ్గురినైతే అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. ఇక ఫెడెక్స్ టాస్క్ గేమ్ పేరిట సైబర్ నేరాలకు పాల్పడుతూ అమాయకులను వాడుకుంటున్నారు. ఈ క్రమంలో ఆ దేశాల నుంచి చైనా కంపెనీలకు తరలిస్తున్న ముఠాని అదుపులోకి తీసుకున్నారు. కంబోడియాలో విశాఖ పోలీసులకు అక్కడ చిక్కుకున్నటువంటి విద్యార్థులు ఓ వీడియో పంపించారు. సిమ్ కార్డుల సరఫరాపై అయితే పోలీసులు ముఖ్యంగా దృష్టి సారించారు. ఈ కేసుకు సంబంధించిన ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగిందండి. హూ ఆర్ ఇండల్జింగ్ ఇన్ హ్యూమన్ ట్రాఫికింగ్. అంటే ఇక్కడ నుంచి మనుషుల్ని డేటా ఎంట్రీ ఆపరేటర్ అని ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి వీళ్ళందరినీ ఫస్ట్ బ్యాంకాక్ రప్పించి బ్యాంకాక్ నుంచి మళ్ళీ కంబోడియాకి తరలించడం. ఈ విధంగా దాదాపు 150 ఫెలోస్ 150 పర్సన్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ హ్యావ్ బీన్ ట్రాఫిక్డ్ టు కంబోడియా అండి. కంబోడియాలో తీసుకువెళ్ళేసి వీళ్ళ ద్వారా అక్కడే మన వేరియస్ ఆన్లైన్ స్కామ్స్ ఏదైతే ఉందో అదంతా కూడా బలవంతంగా వీళ్ళని ఒక రూమ్లో కూర్చోపెట్టేసి వాళ్ళకి భోజనాలు ఇవ్వకుండా ఈ విధంగా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చేసి వాళ్ళ ద్వారా ఇండియాలో స్కామ్స్ నడిపించటం. ఇండియాలో ఆన్లైన్ స్కామ్స్, డిఫరెంట్ స్కామ్స్ ఏదైతే ఉందో లైక్ జాబ్ స్కామ్, ఆన్లైన్ ఫెడెక్స్ స్కామ్ ఉంది, ఫెడెక్స్ కొరియర్ స్కామ్ మీ అందరికీ తెలిసిన విషయమే. ఫెడెక్స్ కొరియర్ స్కామ్, తర్వాత క్రిప్టో కరెన్సీ రిలేటెడ్ స్కామ్స్, ఇవి అన్ని కూడా అక్కడ బలవంతంగా ఒక రూమ్లో కూర్చోపెట్టేసి టాస్క్ గేమ్ స్కామ్స్ ఇవి అన్ని కూడా మన వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి వీళ్ళ దగ్గర నుంచి కొంతమంది ఏజెంట్స్ ఉన్నారు, మన ఇండియన్ ఏజెంట్సే ఉన్నారు. ఆ ఇండియన్ ఏజెంట్స్ వీళ్ళ దగ్గర నుంచి ఇక్కడ లోకల్గా ఎవరినైతే మేము ఇప్పుడు అరెస్ట్ చేసినామో వాళ్ళు ముగ్గురిని మేము పట్టుకున్నాము. రైట్, హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్న ముఠా వాళ్ళనైతే వైజాగ్ పోలీసులు పట్టుకోవడం జరిగింది. సో ఇంతకు ఏం జరిగింది అనే విషయాలను మా ప్రతినిధి కీర్తి కన్నబాబు ద్వారా లైవ్ లో అడిగి తెలుసుకుందాం. కన్నబాబు చెప్పండి. విశాఖలో ఉన్నటువంటి యువతని విదేశాలకు తరలించే ముఠానైతే గతంలో పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే గడిచిన 2 రోజులుగా విశాఖపట్నం అంతా కూడా కలకలం రేగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గతంలో జరిగినటువంటి ఏవైతే పవన్ కళ్యాణ్ ఒక మీటింగ్ వేదికగా ఒక సభలో కూడా మాట్లాడడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో
ముఖ్యంగా యువతకి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక చోట్ల నుంచి యువత అంతా కూడా మిస్సింగ్ అవుతారు. ఈ మిస్సింగ్ కేసుకు సంబంధించి అనేక సందర్భాల్లో ఆయన చెప్పినటువంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో అది ఈ రోజు నిజమైందంటూ కూడా వైజాగ్ కు సంబంధించినటువంటి జనసేన నాయకులు ఆంధ్ర గోల్డ్ మ్యాన్ గా పిలువబడుతున్నటువంటి ముక్క శ్రీనితో ప్రస్తుతం మనం ఉన్నాం. అయితే ఆయన మాటలో కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, చెప్పండి. ప్రధానంగా ఈ రోజు వైజాగ్ నుంచి ఇంతమంది యువతి యువకులు మిస్సింగ్ అవడానికి లేదా విదేశాల్లో నిరుద్యోగ పేరుతో అక్కడ ఉన్నటువంటి అనేక కంపెనీల్లో వెట్టి చాకరీ చేస్తున్నటువంటి పరిస్థితిని అసలు ఏ రకంగా చూడొచ్చు అంటారు? అసలు మేము గతంలో చెప్పాం, పవన్ కళ్యాణ్ ఇదే విషయం మీద పదే అన్ని మీటింగ్ లో గొంతు తీసుకునే యువత యువకులు మాయమైపోతున్నారు. కొన్ని వందల మంది వెళ్ళిపోతున్నారు, కొన్ని వేల మందిని తరలిస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఇలాంటి అకృత శాస్త్రం జరుగుతున్నాయి, ఎన్ని కాపాడండి, దీనికి అంతా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందని చెప్పి వెటకారం చేశారు, హేళన చేశారు. ఈ రోజు చూస్తున్నారు, సాక్షాత్ ఈ యొక్క విశాఖ సిపి గారే చెప్పారు, మొత్తం ఈ యొక్క రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అంతా 5,000 మంది, ఓన్లీ విశాఖ 150 మంది పైగా మాయమైపోయారు అని చెప్పి ఏజెంట్లు పట్టుకుని వాడిచ్చిన వాగ్బాల ప్రకారంగా సిపి గారు చెప్పడం జరుగుతుంది. కానీ చివరికి చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఈ 5 సంవత్సరాలు ఏం చేసింది? యువత పోతున్నారు, యువత మాయమైపోతున్నారు పదే చెప్తున్నా కూడా వినకుండా, ఎవరో పట్టించుకుంటా గాలిగోలు తెస్తూ పవన్ కళ్యాణ్ ఊరికే వాగుతారు, ఆ మాట్లాడతారు ఈ మాట్లాడతారు అని చెప్పేసి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏం పీకిందని అడుగుతున్నారు. బట్టి చూస్తున్నారు, ఎంతో మంది ఇక్కడ ఉపాధి లేక, ఉద్యోగాలు లేక జనాలు తప్పుదారిని పట్టిస్తూ తీసుకెళ్లి విదేశాల్లో ఒక రూమ్ లో పెట్టి వాళ్ళు బంధించి వాళ్ళకి తిండి తిప్పలు లేకుండా భయంకరంగా హింసించి వాళ్ళ దారి తెచ్చుకొని ఆన్లైన్ మోసాలు పాల్పడని చెప్తూ వాళ్ళ తప్పులు చేస్తూ మన భారతీయులు మన ఆంధ్రులను కూడా ఇలా చేస్తుంటే మనం దాన్ని ఖండించాలి. అందరం కలిపి ముందుకే దీన్ని ఇంకా త్వరగా ఇంకా వెలుగులో తెచ్చి ఇంకా ఎంతమంది జనగలరు, ఎంతమంది గోండాలు, ఎంతమంది బ్రోకర్లు, ఎంతమంది సంస్థలు వీళ్ళందరూ వెలుగు తేవాలని చెప్పేసి నేను మీ మీడియా ముఖంగా కోరుకుంటున్నా. అదే ప్రధానంగా చెప్పండి, విశాఖ నుంచే సుమారుగా 150 మంది, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 5,000 మంది సుమారుగా వీళ్ళందరినీ కూడా కంబోనియా దేశంలో చిత్రహింసలకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ చిత్రహింసలకు గురవడానికి లేదా ఇటు విశాఖలో పట్టుకున్నటువంటి పోలీసులు అంటే ఎవరైతే ఉన్నారో ఈ ముఠాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఇంకా ఎలాంటి దర్యాప్తు చేయాలని మీరు కోరుతున్నారు సార్ జనసేన తరఫున? ఏం చెప్తున్నా కదా, ఇంత ముందు చాలా మంది ప్రభుత్వాలు వచ్చే తప్ప ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయి. చదువుకున్న యువతని వాళ్ళ యొక్క వీక్ పాయింట్ ని క్యాచ్ చేసుకొని వాళ్ళకి ఎటువంటి ఉపాధి కలగకుండా వాళ్ళకి నీటి కలిగిస్తా, నీటి ఇలా వాడుకొని వాళ్ళు రప్పించి కబడ్డీ ప్రభుత్వం ఆ దేశాల్లో మనల్ని తీసుకెళ్లి మోసాలు చేయడం, దానికి కారణం వాళ్ళు మోసపోవడానికి ఈ స్థితి రావడానికి కారణం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే. వాళ్ళే కానీ ఇది పవన్ కళ్యాణ్ రక్షించినప్పటికే రెడీ అయ్యి అప్పటికే దర్యాప్తు పెట్టి ఇదే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఎవరో ఒకళ్ళిద్దరిని పట్టుకొని నిఘా పెట్టేవంటి ఈ ప్రాబ్లం రాకపోను. ఇప్పుడు కూడా ఈ ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల, ఎలక్షన్ వల్ల కూడా ప్రభుత్వం యొక్క ఒత్తిడి లేకపోవడం వల్ల ఈ పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు సిపి గారు ఆయన ఫ్రీ హ్యాండ్ తో దీన్ని సేధించడం జరిగింది. దానికి కూడా మేము ధన్యవాదాలు చెప్తాం విశాఖ సిపి గారికి. ఎందుకంటే అదే రాష్ట్ర ప్రభుత్వం కనుక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొనసాగి ఉండేలాంటి ఇది కూడా ఈ సైలెంట్ చేసేసి ఎవరికి తెలియకుండా కామ్ చేసేసినాం. ఈ విషయం మీద పదే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, యువత మాయమైపోతుంది, వేల మంది వెళ్ళిపోతున్నారు, మీ బిడ్డలు మీరు కాపాడుకోండి. ఈ ప్రభుత్వం చాలా దుర్మార్గ ప్రభుత్వం. మీ ఆడపిల్లలు కానీ యువకులు కానీ జాగ్రత్తలను చూసుకోకపోతే, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మితే మొత్తం రాష్ట్రంలో యువకులు కనపడరు ఫ్యూచర్ లో. ఆ రకంగా తయారు చేస్తున్నారు అని చెప్పేసి చాలా క్లియర్ గా మీ యొక్క డేటా ఈ యొక్క ఎవరైతే మన వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళు మన డేటాని కలెక్ట్ చేసి వయసుల వారిగా, వీళ్ళకి నీడ్ వారి చదువుల వారిగా తీసుకెళ్లి వాళ్ళందరూ డేటాను వేరే వాళ్ళు పక్క దేశాలకు అమ్మేస్తుంటే వాళ్ళు క్యాచ్ చేసి మీకు ఏజెంట్లుగా మారి ఇక్కడ కొంతమంది ఏజెంట్లు మన ఆంధ్రప్రదేశ్ లో కానీ మిగతా మన రాష్ట్రం అంతా పెట్టి యువతను క్యాచ్ చేసి తీసుకెళ్లి అక్కడ మభ్య పెడుతున్నా. అక్కడ మన మాట ఇదేంటి మాకు ఉద్యోగాలు ఇప్పిస్తామని తీసుకొచ్చారు, వేరే తీసుకొచ్చారు, మాతో తప్పుడు బిల్లు చేస్తామని చెప్పి యువత వాళ్ళకి ఎదురు తిరిగితే లేదు వీళ్ళు ఎలా కాదని చెప్పి 4 రోజులు తిండి పెట్టుకుంటా, ఎటువంటి వసతులు లేకుండా, గాలి ఆడుకుంటా, ఫ్యాన్ లేకుండా రూమ్ లో బంధిస్తే భయపడి చివరికి మన దారికి వస్తారు. వాళ్ళు ఎటువంటి దానికైనా మనం వాడుకోవచ్చు. వీళ్ళు తప్పు చేద్దాం, తీరమో స్పీచ్ దొరికిపోతే మన చేతులు దులుపుకొని బయటికి గెంటేద్దాం, చంపేద్దాం అన్న ఒక ధోరణి ఈ రోజు జరుగుతుంది. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కానీ దేశ ప్రభుత్వం కానీ పోలీసు వ్యవస్థ అంతా ఇక్కడ స్పీడప్ చేసి యుద్ధ పార్టీ మీద రెడీ చేసి వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావాలి. దానికి మా సహకారం, మా జనసేన పార్టీ సహకారం, మా ఉమ్మడి ఈ యొక్క కూటమి సహకారం మీకు ఉంటుంది. లేదంటే మేము మీకు చేత కాబట్టి చెప్పడం మేము తీసుకొస్తామని చెప్పి ఏదో వైఎస్ఆర్సీ పార్టీకి మేము చెప్తున్నాం. సరే, ఒక్కో విషయం చెప్పండి. నిన్న కూడా ఒక దేశంలో సుమారుగా ఒక 4 వీడియోస్ కూడా రావడం జరిగింది. వైజాగ్ సిపి గారు మమ్మల్ని కూడా రక్షించండి అంటూ కూడా ప్రాధిపడ్డం, మనం రాత్రి కొంతమంది కొన్ని ప్రాంతాల్లో కూడా ధర్నా చేసినటువంటి విజువల్స్ కూడా యువత
యువకులను అక్కడ బంధించారంటూ కూడా. సో ఇప్పుడు ప్రజెంట్ ఈ కూటమి ద్వారా కానీ లేదా ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ లేదా సిపి గారు కానీ మీ ద్వారా ఎలాంటి డిమాండ్ చేస్తున్నారు? మేము ఒకటే చెప్తున్నాం, ఇప్పుడు తెలిసి కొంతమందికి ఈ యొక్క సిపి గారి పాపం ఆయన నిజాయితీగా పెట్టే ప్రెస్ మీట్ వల్ల కొంతమంది తెలుసుకొని వాళ్ళు నినాదాలు చేస్తారు. ఇంకా చాలా దేశాల్లో, చైనా అలాంటి దేశాల్లో కూడా ముగ్గుపోయి మన వాళ్ళు ఉన్నారు. మేము మా కూటమి ఇంకొక 4 రోజులు 5 రోజులు పోతే ప్రభుత్వం 4వ తరగతి దాటితే మా కూటమి ప్రభుత్వం వస్తుంది, స్వచ్ఛమైన పాలన ఇస్తాం. ఇలాంటి యువతకి మంచి ఉపాధి ఇక్కడే ఉండాలి, మీరు ఇక్కడ కష్టపడి ఇక్కడ చదువుకొని ఇక్కడే ఉపాధి వస్తాం, ఇక్కడే ఉన్న పరిశ్రమలకు మీరు ఉద్యోగాలు చేస్తూ మీ తల్లిదండ్రులు కాపాడుకుంటూ ఇక్కడ ఉండొచ్చు. మీరు ఇలాంటి ఆన్లైన్ మోసాలకి మోసపోయి మీరు వాళ్ళు ఇచ్చే ఆశకి పడిపోయి పై దేశాలకు పోయి మీరు అలా చెడిపోవద్దు అని మేము చేస్తాం. వీళ్ళని తక్షణం వచ్చినట్టే మా ప్రభుత్వం వచ్చి యుద్ధపడి మీద ప్రతి ఒక్కరిని ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా వాళ్ళందరూ వాళ్ళ తల్లిదండ్రులతో చేర్చే బాధ్యత పది, వాళ్ళకి తగిన మూల్యం ఏదైతే ఇప్పుడు దానికి నష్టపోయిన నష్టాన్ని కూడా మా ప్రభుత్వం ఈ యొక్క కూటమి ఇస్తాం. మా అధినేత గారు పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మా యొక్క బీజేపీ ప్రభుత్వం ఈ 3 కలిపి చేసే కూటమి ప్రభుత్వం అతి త్వరలో మీకు మంచి జరగబోతుంది. మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా సరే మీరు చేస్తే చేయండి, మీకు చేత కాకపోతే మా సలహా తీసుకోండి, మా యొక్క అవసరం మా యొక్క దండం తీసుకోమని చెప్తున్నాం. ప్రధానంగా విశాఖ గాజువాక్ సంబంధించి కొన్ని ఇన్స్టిట్యూట్లు ఏవైతే ఉన్నాయో యువకుల్ని వీళ్ళందరూ కూడా ఒక ట్రాప్ చేసి అంటే ఉద్యోగాలు పేరిట విదేశాల్లో మీకు బ్రహ్మాండమైనటువంటి ఫ్యూచర్ ఉంటుందని చెప్తూ కూడా కొన్ని ట్రైనింగ్ సెంటర్లు పెట్టి అనేక ఇన్స్టిట్యూట్ల నుంచి ఇక్కడ నుంచి విదేశాలకు పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అందులో చాలా మంది తప్పించుకొని రావడం జరుగుతుంది, కొంతమంది అక్కడ మగ్గిపోతుంది. అలాగే ఇలాంటి ఇన్స్టిట్యూట్లని అసలు ఏం చేయాలంటారు, అసలు ఎలాగా కఠినంగా వీళ్ళని ఇచ్చేయాలంటారు? విలేజ్ దాడులు జరగాలండి, తక్షణమే వాళ్ళ మీదకి వెళ్ళాలి. ఇప్పుడు గాజువాక్ కానీ ఆటో నగర్ కానీ మింది లాంటి ఏరియాలో కానీ పిహెచ్పి ఏరియాలో కానీ చిన్న చిన్న ఇన్స్టిట్యూట్లు పెట్టడం, విలేజ్ లాంటి వెళ్ళడం, యువతని ఇప్పుడు చెప్పాం కదా ఏదైతే వాలంటీర్ దగ్గర డేటాను క్యాచ్ చేసుకోవడం, వాళ్ళని రప్పించడం, వాళ్ళు లీడ్ డేటా చూసుకోవడం. మీకు ఇక్కడ ఎంత ఇస్తున్నారు 5,000 6,000 రెండు అడిగి వెళ్తే లక్షలు వస్తాయి, లేదా 25,000 70,000 80,000 మీరు అది నెల 2 నెలలు సంపాదిస్తామని మీ ఇక్కడికి వచ్చి ఫాలో చేసుకొని రకరకాల మాయికోపని చెప్పి మీరు ఏం చదువుకున్నా చదువుకోపోయినా కూడా పర్వాలేదు, మీకు జస్ట్ మీ ఆధార్ కార్డు పాస్పోర్ట్ ఇస్తే చాలు మీకు పంపించేస్తాం, అక్కడ పెద్ద ఉపాధి పెద్ద సాఫ్ట్వేర్ ఇచ్చామని అని చెప్పి మాయ చేసి తీసుకెళ్తారు. అలాంటి ఇన్స్టిట్యూట్ తక్షణమే దాడులు చేయాలి. వాళ్ళకి లైసెన్సులు ఉన్నాయా లేదా, ఎక్కడికి పంపిస్తారు, ఇలా ఎంతమంది పంపించే డేటా వాళ్ళ దగ్గర పక్కా ఉంటుంది. వాళ్ళు తక్షణమే అరెస్ట్ చేసి లోపలేసి కుమ్మితే తప్ప ఈ నిజాలు బయటికి రావు. చట్టం కొంచెం స్ట్రిక్ట్ అవ్వాలి అప్పుడప్పుడు. అంతే పైన ఉన్న నాయకులకి లొంగి వాళ్ళకి అబంధక్షణ నిలిగిపోతే మట్టి యువతకు మనం న్యాయం చేయలేం. పవన్ కళ్యాణ్ పదే పదే అదే ఆయన ఎప్పుడు నిలదీసి అడుగుతుంటే తప్పు చేస్తే శిక్షించే చట్టాలు వచ్చినప్పుడే ఈ రాష్ట్రం కానీ దేశం కానీ బాగుంటుంది చెప్తా. అలాంటి ప్రభుత్వం త్వరలో రాబోతాం. అయితే చూడొచ్చు ప్రధానంగా విశాఖ గాజువాక్ లో ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇన్స్టిట్యూట్లో ఈ కొంతకాలం పాటు ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళంతా కూడా యువతలో ఉండండి వీళ్ళందరినీ కూడా విదేశాలకు పంపించడం, అక్కడ మీకు మంచి శాలరీతో కూడినటువంటి ఉద్యోగాలు ఉంటాయి, వీళ్ళంతా కూడా మీరంతా లైఫ్ లో బాగా సెటిల్ అవ్వచ్చు అంటూ కూడా కొన్ని మాయమాటలు చెప్పి వీళ్ళందరినీ కూడా విదేశాలకు తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి అంటే ఇక్కడ నుంచి చెప్పి తీసుకెళ్లినటువంటి మాటలు వేరే, విదేశాల్లో వాళ్ళు చేస్తున్నటువంటి పనులు వేరే. చాలా మంది గల్ఫ్ దేశాల్లో అనేక ఇప్పటికీ మన యూట్యూబ్ లో కానీ లేదా సోషల్ మీడియా అయితే చూస్తూ ఉంటాం అనేక భారతదేశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నానికి సంబంధించి ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి యువకులంతా కూడా మగ్గిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళు చాలా మంది కూడా తినడానికి తిండి లేదు, పడుకోవడానికి పడకలేదు అన్నట్టుగా విధంగా వీళ్ళందరినీ కూడా చిత్రహింసలకు గురి చేస్తూ అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణం కూడా మన సోషల్ మీడియాలో చూస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్న తాజా అప్డేట్. రైట్ కన్నబాబు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. Give my passport! Give my passport! Give my passport! ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్